నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మా 99 స్టూడియోలో ఉన్నారు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి కుమారుడు టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. సార్, పరిటాల రవీంద్ర గారు హైదరాబాద్ వస్తున్నారంటే వందల సంఖ్యల వాహనాలు ఉండేవి. సో ఇప్పటికీ హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫోటోలు కానీ ఆయనకి సంబంధించినటువంటి ఆ ప్రభావం, ఆ ప్రాబల్యం అంతా కూడా హిస్టరీలో కనబడుతుంది. బట్ పరిటాల శ్రీరామ్ గారు హైదరాబాద్ వస్తుంటే మంది మార్గంతో వస్తారా లేకపోతే నార్మల్గా వస్తున్నారా? అప్పుడు లేదు, ఇప్పుడు లేదండి. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన వచ్చినప్పుడు కూడా అంటే బయటకు తెలిసిన పరిటాల రవీంద్ర గారు ఓ రకంగా అయితే మాకు ఇంటర్నల్గా చాలా సింపుల్ వ్యక్తి ఆయన. మంది మార్బలం అనేది ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజున్న సమస్యల్ని బట్టి వచ్చిందే కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ప్రజల్ని భయపెట్టడానికో లేకుంటే ఎక్కడికైనా ఒక షో ఆఫ్ చేయడానికో ఆ రకంగా కాదు. ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆయన కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఆయన్ని ఆ రకంగా ముందుకు నడిపించి ఆయన మా నాయకుని కాపాడుకోవాలనుకున్నారు. అంతేగాని వేరే రకంగా కాదు. ఆ రోజు ఆయన సింపుల్ వ్యక్తే. పరిటాల కుటుంబం అనేది ఆ రోజు ఎంత సింపుల్గా ఉంది, ఈరోజు అంతే సింపుల్గానే ఉంటుంది. ఆ రోజు ఏ విషయాల మీద పోరాటం చేస్తూ ఏ అంశాల మీద ముందుకెళ్ళిందో ఈరోజు అదే అంశాల మీదనే ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో ఈ రోజుకి పెద్ద పెద్ద డాన్లుగా పిలవబడేటువంటి వాళ్ళందరూ కూడా పరిటాల రవి గారికి అనుచరులుగా ఉండేవారు. బట్ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం మీరు వాళ్ళతో మెయింటైన్ చేస్తున్నారా? వారు మీతో అదే విధంగా ఉన్నారా లేకపోతే రవీంద్ర గారితోనే ఆ పరిచయాలు, ఆ సాన్నిహిత్యం పోయిందా? లేదండి, అంటే పరిటాల రవీంద్ర గారి పరిచయాలు అనేటివి చాలా వ్యాస్ట్. ఎందుకంటే ఆయన లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్ నుంచి ఆయన బయటకు వచ్చారు. డిఫరెంట్ ఫేజెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు రకరకాల పరిచయాలు అనేటివి. అంటే నాకు హైదరాబాద్లో డాన్స్ ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లేదు. సో డాన్స్ అని కాదు కానీ మేజర్గా ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ లోకల్ పరిస్థితులను బట్టి నాయకత్వం అనేది వాళ్ళకి వచ్చిన వాళ్ళు కానీ అందరు పరిచయాలతోనే ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా వాళ్ళందరితోనూ పరిటాల రవీంద్ర గారి మీద ఏ అభిమానం అయితే గతంలో ఉండిందో అదే అభిమానమే వారు కూడా ఈరోజు కూడా చూపిస్తూ వస్తున్నారు. ఒక మంచి పరిచయాల కింద అవన్నీ కూడా నిలబడిపోయి ఉన్నాయి. సో నాకు తెలిసి ఎందుకంటే సినిమాల్లోనో లేకుంటే జనరల్గా మాట్లాడినప్పుడు జనరల్గా ఎట్టుంటుందంటే ఏదో ఒక సినిమాటిక్ దీంట్లో తీసుకొని చరిత్ర సినిమాటిక్ దాంట్లో అది సినిమా కాబట్టి సినిమాటిక్ దాంట్లో ఉంటుంది. దాంట్లో ఏమైపోతుంది పరిచయాలన్నీ కూడా చుట్టుపక్కల అందరూ అట్లే ఇదనే దాని మీద తీసుకొస్తారు. కానీ హైదరాబాద్ అనే నగరం అనేది ఎంతోమంది అప్పటికే మంచి స్థానాల్లోనూ మంచి వాళ్ళ లైఫ్లో మంచి సక్సెస్తోనే చాలామంది హైదరాబాద్కి చేరి వాళ్ళ డ్రీమ్స్ని సక్సెస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఒకరు అనేది కాదు, పరిటాల రవీంద్ర గారు ఫేజెస్లో అంటే లైఫ్ ఫేజెస్లో అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేయడము, తర్వాత తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంతా వారి కింద ఒక నాయకత్వం కింద పనిచేసినప్పుడు రకరకాల పరిచయాలు అనేటివి ఏర్పడున్నాయి. సో ఆ పరిచయాలని కూడా ఆయన అదే రకంగానే ముందుకు తీసుకెళ్ళారు ఒక మంచి రిలేషన్తోనే. సో మేజర్గా పరిటాల రవీంద్ర గారితో ఉన్న రిలేషన్ అనేది ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ ఒక అన్నదమ్ముల రిలేషన్ లాగా చాలామందికి. ఎందుకంటే ఇప్పటికి నాకు చెప్తుంటారు, ఎందుకంటే ఆ రోజు నేను చిన్న వయసు కాబట్టి ఇప్పుడు చెప్తుంటారు. సో అన్నదమ్ముల రిలేషన్ లానే వెళ్ళింది. ఆ రిలేషన్ని వాళ్ళు ఈ రోజుకి కూడా అంతే అభిమానాన్ని ఆయన మీద చూపించే అభిమానాన్ని మా మీద కూడా చూపించారు. అంటే వాళ్ళ అబ్బాయి అనేటువంటి గ్రాటిట్యూడ్ వాళ్ళు ఉందా సార్ అందరికి? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సహకారంతో చాలా మంది మహానగరంలో వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు. వారు ఒక వ్యవస్థగా తయారైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంటైర్ ఈ మహానగరంలో. ఇప్పుడు మీరు వెళ్తే ఎప్పుడన్నా మీరు కనిపించిన ఆ రోజు మాకు అండదండగా నిలబడినటువంటి పరిటాల గారి అబ్బాయి అని ఆ రెస్పెక్ట్ అదే విధంగా ఉందా, ఏమైనా తగ్గిందా సార్? లేదు, తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు అవసరాలను బట్టి ఏర్పడిన పరిచయాలు కాదు అవన్నీ. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారితో ఒక మంచి ఆయనతో పరిచయం ఉందంటే ఆల్మోస్ట్ ఒక మంచి రిలేషన్తోనే ఉన్న వాళ్ళే చాలామంది ఉంది. ఈ రోజు కలిసిన మా అన్న కొడుకు అనే ఒక ఇదైతే ఖచ్చితంగా వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు. ఖచ్చితంగా చాలు నాకు తెలిసి కలిసి నడిచినప్పుడు కొన్ని రోజుల తర్వాత మనం ఎదురుపడినప్పుడు మా అనుకొని దగ్గర తీసుకున్నప్పుడు నాకు తెలిసి ఫైనల్గా ఎవరైనా మిగిల్చిపోయేటివి అవే మా నాన్న అవే మిగిల్చిపోయారు. అయితే మీకు అడగొచ్చలేదో శ్రీరామ్ గారు, పరిటాల రవి గారికి బినామీలుగా ఉన్నటువంటి చాలామంది రవి గారి మరణం తర్వాత వాళ్ళందరూ కూడా మీ కుటుంబాన్ని
హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. అది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పాలి. పరిటాల రాజేంద్ర గారు అంటే స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బిగినింగ్స్. అంటే ముందు పరిటాల శ్రీరాములు గారు మీకు మీ తాతగారు కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో ఆయన ముందుకు రావడము, ప్రజల కోసం అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకోవడము. అదే తోవలోనే మా చిన్నాన్న కానీ హరి గారు కానీ, దాని తర్వాత పరిటాల రాజేంద్ర గారు కానీ, పరిటాల రాజేంద్ర గారితో పాటు సమకాలీకులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అదే ఒక ఎన్వైర్న్మెంట్లోనే ఆయన బయటకు వచ్చిన వ్యక్తి. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి సహకారము, ఆయన సహాయంతో రావడం, ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన సేఫ్ గార్డ్ చేసుకొని పరిటాల రాజేంద్ర గారిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. సో ఒకసారి మనము బ్యాక్డ్రాప్ చూసుకున్నామంటే మేము ఎదిగిన విధానం వేరు. సో ఒకసారి ఏదో పవర్ రాగానే మేము మారింది కూడా ఏం లేదు. పరిటాల రాజేంద్ర గారు ఆ రోజు ఏ రకంగా ఏ సిద్ధాంతాలతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాక కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అట్ ద సేమ్ టైం రూట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా కొన్ని షేడ్స్తోనే ఉన్నారు. సో ఇక్కడ బినామీలు ఉండే అంత సంపాదించాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఏదొచ్చినా ఆల్మోస్ట్ ప్రజలకి అక్కడ ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడం, చేసుకోవడము, బిజినెస్లు, కంపెనీలు అంతవరకు ఉన్నాయి. కానీ బినామీలు పెట్టుకొని డబ్బులు సంపాదించే అంత పరిస్థితి లేదు. అండ్ రెండోది మోసం చేసి పారిపోయే అట్లాంటి వ్యక్తుల్ని బినామీలుగా పెట్టుకొని చేసుకునేంత పరిస్థితి లేదు. పరిటాల రవీంద్ర గారు ఆ రోజు సంపాదించింది జనబలం. ఆయన పేరు సంపాదించుకున్నారు, సంఘంలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు, ఆయన చేయగలిగిన సహాయాన్ని సంఘానికి చేసి పెట్టారు. కాబట్టి ఏదున్నా ఆయన సంపాదించిందల్లా ఏంటంటే పేరు ప్రతిష్టలే. కానీ బినామీలు ఉంటే పేరు ప్రతిష్టలకు బినామీలు ఉన్నారు, కానీ ఆస్తులకు బినామీలు అయితే లేదు. సో ఇప్పుడు ఫ్యాక్షన్ ఉందా సార్ రాయలసీమలో కానీ అనంతపురంలో కానీ? ఇప్పుడు ఎక్కడా లేదండి ఫ్యాక్షన్ ఉన్నా కానీ లీడర్లు ఎంకరేజ్ చేసినా ప్రజలు ఎంకరేజ్ చేసేటట్టు లేరు. ఎందుకంటే ప్రజలు ఆ రోజున్న పరిస్థితులు ఈరోజు లేవు. ఆ రోజు ఫ్యాక్షన్ అంటే అనంతపూర్లో ఫ్యాక్షన్ మనం చాలా వరకు చూసుకుంటే ఎక్కడే కానీ ఆస్తుల కోసం ఇంకో దానికోసమే కాదు, సామాజిక పరిస్థితులను బట్టి జరిగిన కొట్లాట్లు, గొడవలే చాలా వరకు కనపడతాయి రాయలసీమలో. ఆ పరిస్థితులు ఈ రోజుకి ఏమైపోయినాయంటే పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారు, పరిస్థితులు మారుతూ వచ్చాయి. సొసైటీలో చిన్న చూపు కానీ లేకుంటే ఒకరిని ఏదో మనం ఇది చేసి చూడాలనే విధానం మారిపోయింది. సో ఎవరిని డిగ్రేడ్ చేసి చూడాలనే పరిస్థితి మారినప్పుడు ఫ్యాక్షన్ కూడా మ్యాక్సిమం తగ్గుతూ వస్తుంది. సో సొసైటీ రిపేర్డ్ ఇట్ సెల్ఫ్ అనిపిస్తుంది నాకు. చూస్తా అంటే జరిగే మార్పుల్ని బట్టి, సొసైటీలో జరుగుతున్న మార్పుల్ని బట్టి, ఇప్పుడు మనకున్న గ్లోబలైజేషన్ని బట్టి సొసైటీలో ఆ మార్పులు అనేటివి దానికి అదే మారుకుంటూ వచ్చింది. ఆ మార్పు అనేది మంచికే జరిగింది అనుకుంటున్నా. ప్రజలందరూ, పిల్లలందరూ చదువుకుంటున్నారు, మంచి చాలామంది వ్యవసాయంలో ఉన్నారు, కొంతమంది బిజినెస్లోకి వెళ్ళిపోయారు. సో కావాల్సిన సోషల్ స్టేటస్ అనేది ప్రజలకు సంపాదించుకోగలుగుతున్నారు, ఎవరి మీద ఆధారపడుకోకుండా, లేకుంటే ఫ్యాక్షను ఇటువంటి దుశ్చర్యల మీద ఆధారపడుకోకుండా, ఇంకొక లీడర్ మీద ఆధారపడుకోకుండా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా మారిపోయింది. అండ్ ఈ రోజున్న పరిస్థితుల్లో నాకు తెలిసి అది లేదు. ఇప్పుడు జరిగేటివి ఏమన్నా ఉంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్లు, మర్డర్లు, లేకుంటే ఏమైనా చిన్న చిల్లర ఇవే. కానీ ఎక్కడే కానీ ఫ్యాక్షన్ లేకపోతే అటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. ఇప్పుడైతే సెటిల్మెంట్లు అలా ఏమి నడవట్లేదు సార్ మీ దగ్గర? లేవండి, అవేముండవు సెటిల్మెంట్లు, అవేముండవు. కానీ అంటే ఫ్యాక్షన్కి సెటిల్మెంట్కి మీరు లింక్ పెట్టొద్దండి. ఓకే, మనం ఏ రకంగానే ఇది చేసుకోలేం. ఫ్యాక్షన్ అనేది ఉన్న రెండు గ్రూప్స్ మధ్య జరిగేది. ఇప్పుడు సినిమాలో చూపెడతారు మంచి మంచి డైరెక్టర్లు, దానికి మసాలా కావాలి కాబట్టి దాంట్లో ఏంటంటే ఫ్యాక్షనిజం అంటే ఏదో సెటిల్మెంట్లు చేయడానికో, ఆస్తులు సంపాదించడానికో, దీనికోసం జరుగుతాయి, ఫ్యాక్షనిజం చేస్తారు, ఇంకోటి చూసి భయపడడానికి చేస్తారు అనుకుంటారు. కానీ వాస్తవంగా రూట్స్లోకి వెళ్తే రెండు గ్రూప్స్ మధ్య, ఫ్యాక్షన్ అంటే గ్రూప్, రెండు గ్రూపుల మధ్య జరిగిన తగాదా. అది కూడా ఏంటంటే అక్కడ ఉన్న సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ని బట్టి వచ్చిన డిఫరెన్సెస్, ఆ డిఫరెన్సెస్ వల్ల జరిగిన ఇవి, దానిలో అవి ఒకటిగా పెరుగుతూ పెద్దగా మనకు ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఆబ్వియస్లీ ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు స్టేట్ వైడ్ అది తెలుస్తుంది బయటకి, ఏదో క్రైమ్ అక్కడ జరిగిందని. సో పంతాలకి, పట్టింపులకి మర్డర్లు అవుతున్నాయంటే చూసేవాడికి ఫ్యాసినేటింగ్గానే ఉంటుంది, కానీ పడేవాడు చాలా ఇబ్బంది పడవచ్చు. కానీ సినిమాలు పూసినంత రంగు మా దాంట్లో ఉండదు. అండ్ రెండోది ఫ్యాక్షన్కి సెటిల్మెంట్ల కోసమే ఫ్యాక్షన్ చేస్తారనేది కూడా మనం దయచేసి మనం ఆ రకంగా అనుకోవడానికి చాలా తప్పు అయిపోతుంది. శ్రీరామ్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వైసీపీకి చెందిన ఒక కార్యకర్తని
కొంతమంది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి రాప్తాడు సెంటర్కి పంపించి అతను మిమ్మల్ని ఒక వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో ఒకటి పెట్టాడు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చంపేస్తారేమో అనేటువంటి ఒక చర్చ నడిచింది. కానీ ఇప్పటి వరకు మీరు అతని మీద చట్టపరంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఎలాంటి యాక్షన్ మీరు తీసుకోలేదు. రాజకీయాల్లో చెస్ ఆడినట్టే పావులు ఉంటాయి. చెస్ ఆడేవాడికి ఎవరికైనా నాకు అర్థమయ్యేది ఏంటంటే, మనం పాన్స్ ముందుకు జరిగినప్పుడు ఒకటి పోతుందనే జరుపుతాం మనం ముందుకి, అంటే నెక్స్ట్ స్టెప్ బెటర్గా పడాలనే దాని మీద ప్లాన్లో పడుతుంది. సో ఆ రకంగా వచ్చింది. ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మేము ఇంకా మంచోళ్ళు కాబట్టి, మా ప్రభుత్వం అటువంటిది ఎంకరేజ్ చేయదు కాబట్టి ఇంకా అట్లాంటి విధి లేకుండా. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, బయటికి వెళ్తే రపరప అంటారు, రకరకాల. బేసిక్గా ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో పాదయాత్ర మొదలవబోతుంది జిల్లాలో. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఈ టైంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని ఒక నాట్ ఓన్లీ ఇక్కడ, నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఈ రకమైన డిస్టర్బెన్సెస్ అంటే చేస్తే ఎవరైతే లీడర్స్ ఈ ఊరికే ఉండరు అనే ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉందో, ఆ రకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా డిస్టర్బ్ చేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు ఆ టైంకి లోకేష్ గారు పాదయాత్ర టైంకి కొంతమందినైనా డిస్టర్బ్ చేసి ఏదో జైల్లో పెట్టించి కొంచెం భయపెట్టే ప్రయత్నం అనేది చేయాలి. సో అందులో క్రమంగా పాపం మా అబ్బాయిని ఎవరినో వాడేశారు. వాడేసి అక్కడికి వచ్చి మధ్యలో దింపేసి అక్కడ జనాలతో దెబ్బలు తినేసి ఏదైనా పొరపాటు జరుగుతుంటే ఉంటే చాలా ఇబ్బంది అయ్యింది. అంటే ఏదైనా జరుగుతుందేమో, జరిగితే మీ మీదకి దాన్ని తోసేయాలి అనేటువంటి కాన్సెప్ట్. ఏదన్నా పొరపాటు జరిగేసి ఉంటే పాపం మా పక్క అబ్బాయి ఏదో పరిస్థితి రకంగా ఉండేది, ఈ పక్క కొంతమంది కేసుల్లో ఇరుక్కునేవాళ్ళు. అట్ ది సేమ్ టైం వైస్ వర్సా మేము కూడా దాంట్లో ఇరుక్కొని పోయే పరిస్థితి. సో ఈ రకమైన పరిస్థితి క్రియేట్ చేయాలనేది అక్కడ గట్టిగా ప్లాన్ చేసుకుని ఆ రోజు కొంత ఉంటారు, కొంత ఆ రైప్లో వచ్చింది. సో నాట్ ఓన్లీ ఇక్కడ, ప్రతి చోట ఈ రకమైన డిస్టర్బెన్సెస్. మీరు క్షమించి వదిలేసేది సార్, పోనీలే చిన్నపిల్లలు తెలిసి తెలియక పక్క వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల చేసాడు వదిలేసి. అదే చెప్తున్నాను, నేను మంచి వాళ్ళు, మాది మంచి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళ మీద ఎవరి మీద పగదించుకోవాలనేటువంటి ఆలోచన రాలేదు ఎప్పుడు మీకు? లేదండి. ఇప్పుడు ఏదో అంటారు చూసారా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, అస్త్రం వేస్ట్ అయిపోతుంది. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే అస్త్రం వేస్ట్ అయిపోతుంది, కానీ అది జరిగే గ్రేటర్ గుడ్ ఏమి లేదు. సో ఫ్యాక్షన్ క్రైమ్ అనేది మా వృత్తి కాదు. ఫస్ట్ థింగ్ ఒకటి ఆలోచన చేయాలి, క్రైమ్ చేయడం అనేది మా వృత్తి అయితే కాదు. సో జరిగినప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు, లేకుంటే ఇంకా అసలు వాళ్ళ చేసే చేష్ట లాంటి పెట్టలేకపోయినప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడచ్చేమో, కానీ ఇంక ప్రతి ఒక్కరిని చంపుకుంటూ చేసుకుంటూ పోతే ఇంక దాంట్లో మీనింగ్ అనేది ఏం లేకుండా పోతుంది. సో బెటర్ అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒకటేంటంటే లీడర్స్ ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు దాన్ని ఎంతసేపు కాపాడుకోవడమే, ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కాపాడడం అంటారు, అదే లీడర్షిప్లో ఉంటుంది. మన గొప్ప ఆలోచనలు కూడా మనం మన గొప్ప ఆలోచన ఏ రకంగా ఉంటుంది, మన గొప్ప వ్యక్తిత్వం ఏ రకంగా ఉంటుంది అనేది ఆ పీస్ని కాపాడే టైంలోనే తెలుస్తుంది. కానీ దాన్ని చెడబెట్టడం ఎంతసేపు అండి, ఏదో పాల్లో విషం చుక్క చాలు చెడబెట్టడానికి. సో ఆ రకంగా ఉంటుంది. సో ఉన్న పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఈ భారతదేశ పౌరుడుగాను, ఈ రాష్ట్ర పౌరుడిగా ఖచ్చితంగా మన మీద బాధ్యత ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిటాల రవీంద్ర గారికి విశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళందరూ ఒకటే ఆలోచన, పరిటాల రవీంద్ర గారి వారసుడి రాజకీయ భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నారు చాలా మంది. నేను బాగానే ఉన్నాను, మీరు బాగానే ఉన్నారు, కానీ మీద బెంగ పెట్టుకున్న పరిస్థితి. మిమ్మల్ని అసెంబ్లీలో చూడాలని, క్యాబినెట్ లో చూడాలని, సో రవీంద్ర గారి లాగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్న వాళ్ళ కోరికలు ఎప్పుడు నెరవేరుస్తారు? ఖచ్చితంగా అండి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నేను దగ్గర 14-15 ఏళ్ళ నుంచి కంటిన్యూగా యాక్టివ్ పాలిటిక్స్లో రన్ అవుతున్నాం. ఉన్నంతలో యాక్టివ్గా మేము రన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ పార్టీ అనేది ముందుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ప్రగాఢంగా నేను నమ్ముతూ ముందుకెళ్తున్నాను. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారి ద్వారా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందనే దీంట్లో ఆయన నాయకత్వంలో కూడా మేము ముందుకెళ్తున్నాము. సో ఈ క్రమంలో కొన్ని ఎదురవుతుంటాయి చిన్న ఎందుకంటే రాజకీయ పరిస్థితులు మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒక నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మా గురించి మాత్రమే ఆలోచన చేసుకుంటే వెరీ సెల్ఫిష్ అయిపోతుంది. పార్టీని ఇష్టపడుతూ నాయకుని నమ్మి ముందుకు వెళ్తున్నప్పుడు గ్రేటర్ పిక్చర్ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఉన్న పరిస్థితుల్లో మనకు అటువంటి సంఘటనలు ఎదురైనాయి,
ఎదురైనప్పుడు మనం ఎక్కడ ఇది కాకోకుండా పార్టీ ఖచ్చితంగా నిలబడాలి, పార్టీ ఇచ్చిన ఆదేశాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పద్ధతిలో మేము ముందుకు వెళ్తాం. జరుగుతుంది, అది జరగకేం కదా, టైం వస్తే టైం వచ్చినట్టు జరుగుతుంది. కానీ లీడర్ అనేవాడు పదవులతోనే లీడర్షిప్ అనేది పుడుతుంది అనేది నాకు తెలిసి కరెక్ట్. అవును, అంటే చాలా మంది నాయకులు జనంలోంచి పుడతారు, కొంతమంది పదవుల్లోంచి పుడతారు. జనంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, పదవుల్లో పుట్టిన వాళ్ళు పదవి అయిపోయిన తర్వాత కనుమరుగవుతారు. ఈరోజు ఏ నాయకుడైనా అండి, ఈరోజు రాజకీయ పదవి ఉండొచ్చు, పదవి లేకపోవచ్చు. ఈరోజు నాయకుడు ఎవరైనా సరే, ఈరోజు మన దేశంలో చాలామంది చూసుకుంటే సొసైటీలని ఒక విధానంలో ముందుకు నడిపించిన వాళ్ళు చాలామంది పదవులు రాజకీయాల కోసం పనిచేసిన వాళ్ళు కాదు, ఐడియాలజీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ కోసం నేను కూడా పనిచేస్తున్నాను. వస్తుంది, ఇట్స్ ప్రాసెస్. రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక పదవి వచ్చేయడం అనేది ఇమీడియట్ ప్రాసెస్ అనేది ఏం కాదు, కానీ ఇట్స్ ప్రాసెస్. ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తల్లో చూసుకున్నా కానీ 20-30 ఏళ్ళు పనిచేసిన తర్వాత మనకు పార్టీ పదవులో లేకుంటే గవర్నమెంట్ ద్వారా ఒక రికగ్నిషన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్స్ లైఫ్ జర్నీ, పోతా ఉంటాం. లోకేష్ గారు ఎలా ఉంటారు సార్ మీతోటి? గుడ్ అండి. ఈరోజు లోకేష్ గారు ఆల్మోస్ట్ యువత అంటే మేమేదో ఎమ్మెల్యేనో మాజీ మంత్రుల కొడుకులు గాను మా ఇది కాదు, అండ్ మా నాయకుడని మేము గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఆల్మోస్ట్ ఈరోజు లోకేష్ గారిని మనం ఒకసారి గమనించుకుంటే ప్రతి సామాన్య కార్యకర్త ఆల్మోస్ట్ ఆయన నెంబర్ చాలా మంది దగ్గర ఉంటుంది. అవును, ఆయన ఫోన్ నెంబర్ చాలా మందికి ఆయన మెసేజ్ చేసినా మాట్లాడినా మాకు చాలా కష్టం. ఒకసారి మేము వాస్తవంగా అది మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ పని ఏం కాదు. ఇప్పుడు మేము ఏదైనా రిప్లై ఇవ్వాలో చెప్పాలంటే కూడా కొన్ని సమస్యలు చెప్పలేమేమో ఏంటో అనే ఒక ఆలోచన మేము పడవచ్చు, కానీ అక్కడి నుంచి అట్లాంటి హెజిటేషన్ ఏమి ఉండదు. ఎటువంటి రిప్లై మెసేజ్ వెళ్ళినా కానీ దానికి ఖచ్చితంగా రిప్లై ఉంటుంది, దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది. సో ఆయన చాలా మందితో టచ్లో ఉంటారు. అందులోనూ ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది అంటే కొత్త నాయకత్వం ఏదైతే ఉందో, యువ నాయకత్వాన్ని అంటే దీంట్లో పార్టీలో డెవలప్ చేయాలనే ఆలోచన, అట్ ద సేమ్ టైం సీనియర్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఐడియాలజీ అనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మెయిన్ ఉద్దేశంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఆ క్రమంలో ఇది చాలా కష్టమైన పని, సీనియర్స్ని జూనియర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తాం జూనియర్స్ క్యాబినెట్ లోకి వచ్చేసరికి సీనియర్స్ రగిలిపోతా ఉన్నారు. ట్రాన్సిషన్ ఆఫ్ పవర్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానండి ఎండ్ ఆఫ్ ద డే ట్రయల్ అండ్ ఎర్రర్ ఏదైనా సరే ఇచ్చి మనం కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి అవకాశాలు ఇస్తేనే కొత్త నాయకత్వం అనేది తయారవుతుంది. వాళ్ళ కేపబిలిటీస్ బయటపడతాయి. సో అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీనియర్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఆ గౌరవమైన స్థానాల్లోనే పెట్టుకొని గౌరవంగా వాళ్ళ మాటలు దీంతో ముందుకెళ్తున్నారు. సో ఆ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే పవర్ ట్రాన్సిషన్ అనేది అంత సులువైన పని కాదు. సో దాని ప్రకారంగా ముందుకెళ్తున్నారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అందరినీ సాటిస్ఫై చేయాలనే ఆయన తపన క్లియర్గా కనపడుతూ ఉంటుంది. మీకు ఏమైనా కమిట్మెంట్స్ ఇచ్చారా సార్ నెక్స్ట్ ఎలక్షన్కి? ఏంటి సీట్ ఎక్కడా, క్యాబినెట్లో బెర్త్ ఎక్కడా అని? మాకు ఇచ్చిన కమిట్మెంట్ ఒకటే అండి, 5 ఏళ్ళు పనిచేసాము, తెలుగుదేశం పార్టీ క్యాడర్తోనూ చాలామందితో మంచి రిలేషన్స్తో ముందుకెళ్ళాము. వారందరికీ న్యాయం జరిగేదానికి పోరాడడానికి కష్టపడడానికి అవకాశం ఇవ్వమని అడిగాం. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఇస్తున్నారు మాకు. సరే, మరొక యువనేత కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, సో ఆయనతో ఎలా ఉంటుంది మీకు? గుడ్ అండి, మంచి వ్యక్తి. బేసిక్గా మనసులో ఒకటి బయట ఒకటి టైప్ కాదు, మనకు ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది తెలిసిందే ఈ రోజు నుంచి కాదు, సినిమాల నుంచి కూడా ఆయన క్యారెక్టరైజేషన్ అనేది ఎట్లాంటి సినిమాలో అయినా కానీ ఆ క్యారెక్టరైజేషన్ దాన్ని మిస్ కాకోకుండా ఆయన తీసుకొని వస్తారు. బయట కూడా అట్లనే ఉంటారు ఆయన. సో అదే పద్ధతిలోనే ఆయన ఇది చేసుకుంటూ పోతుంటారు. అదే రకంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా ఏ రకంగా చాలా చాకచక్యంగానే అన్నిటి ఒకటి అంటే హడావిడిగా ఏదో చేసేస్తున్నామనే దీని మీద కాకోకుండా 1 by 1 సొల్యూషన్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు యాక్టివ్గా ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా మంచి రిలేషన్లోనే ఆయన కూడా ముందుకెళ్తారు. ఎందుకంటే ఆయన నుంచి ఫండ్స్ కానీ నియోజకవర్గ డెవలప్మెంట్స్ ఫండ్స్ కానీ ఇవన్నిటినీ కూడా ఉన్న చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఆయన పడుతున్న కష్టం కూడా రాష్ట్రం అంతా చూస్తాం. శ్రీరామ్ గారు, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అంటే పవన్ కళ్యాణ్ గారి అంశం వచ్చింది కాబట్టి బహుశా నేను ఈ క్వశ్చన్ అడగకపోతే మన ఇంటర్వ్యూ చూసేటువంటి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మెగా కుటుంబానికి పరిటాల కుటుంబానికి మధ్యలో ఎప్పుడైనా వివాదాలు ఏమన్నా జరిగాయా 1990 నుంచి? లేదు, ఎప్పుడు లేదండి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళు, మేమే కొంచెం మేము కూడా మధ్యలో ఎంటర్ అయ్యి బయట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రూమర్స్, మధ్యలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా మాట్లాడతారు.
ఎందుకంటే మీకు తెలుసు పరిస్థితులు ఏ రకంగా ఒక్కొక్క పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు ఇప్పుడు నేనంటే సరిపోనప్పుడు నా మీద 4 రూమర్లు వదలడం అనేది చాలా కామన్. అట్ ద సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సినిమా పాలిటిక్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ క్రమంలో ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి రావడమే కానీ ఏ రోజు మాకు వాళ్ళకి ఎక్కడ టచ్ అయిందో లేకుంటే ఆ డిస్టర్బెన్స్ ఉన్నదో అవకాశం కూడా నాకు తెలిసి ఎప్పుడు రాలేదేమో. పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎప్పుడు వివాదాలు రాలేదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేరు, సినిమాల్లో ఉన్నారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము దాంట్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఒక సినిమా తీసున్నాము, ఫిలిం ప్రొడక్షన్ ఇది యూనిట్ పెట్టున్నాము, అంతవరకు ఉన్నది. కానీ నాకు తెలిసి ఎప్పుడు ఎదురు పడి మాట్లాడే అవకాశం కూడా నాకు తెలిసి వచ్చిండదు ఈరోజు. ఓకే, ఆ పరిస్థితి కూడా ఉండుండదు నాకు తెలిసి. ఎందుకంటే సినిమాను కార్ బాంబు ఆ టైం ఆ ఎపిసోడ్ చాలా అందరికీ తెలిసిందే. అవన్నీ జరిగినప్పుడు అది వచ్చిన డిఫరెంట్ దీంట్లో అది ముందుకెళ్ళిపోయింది. కానీ రవి గారు ఆ ఇష్యూస్లో వారు ఉన్నారు. మా తలనొప్పి మాది ఏముందో మా తలనొప్పి మాకు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం దీంట్లో వచ్చినప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడము, అంతమంది మనుషుల్ని పోగొట్టుకోవడం, మేము ఇవన్నీ ఏంటంటే మాకు కావాల్సినంత తలనొప్పి అక్కడే ఉంది. వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో అందరితో గొడవలు పెట్టుకోవాల్సినంత అవసరము లేదు. ఆ తలనొప్పి అంతకంటే అటెన్షన్ అంతకంటే అవసరం కూడా లేదు ఆ రోజు పరిస్థితుల్లో అనిపిస్తుంది. మరి అసలు ఎలా ఆ రూమర్ని ఎవరు స్ప్రెడ్ చేశారు? పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ జరిగిందనే రూమర్ని ఎవరు స్ప్రెడ్ చేశారు? అసలు ఎప్పుడు మీరు ప్రెస్ స్టేట్మెంట్ కానీ ఖండించినటువంటి సందర్భం కానీ ఎక్కడ కనపడలేదు? అవసరం రాలేదండి, బేసిక్గా అవసరం రాలేదు. జనరల్ రూమర్స్ ఊరికే ఆడేయడం మాట్లాడుకుంటూ వెళ్ళడమే కానీ ఏ రోజు ఆయన దాన్ని ఆ రకంగా పాపము ఏ రోజు ఎప్పుడైనా ఇప్పుడు మేము మాట్లాడినా మా కనీసం ఆయనలో ఏంటి లేదో నన్ను ఏదో చేశారని లేదో ఇదవుతున్నారనే ఫీలింగ్ కనీసం ఆయన ఎప్పుడు అట్లాంటిది చూపించలేదు. అండ్ నాకు తెలిసి ఎప్పుడు ఆ అవసరం కూడా పర్లేదు. నాకు తెలిసి ఆయనకి అవసరం పర్లేదు, మాకు అవసరం పర్లేదు దాని గురించి మాట్లాడేంత. జనరల్గా మామూలుగా ఇంకా టీ బంకుల దగ్గర కూర్చొని మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయాలు జరుగుంటుంది. అది ఇది మామూలు జరుగుతూ వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఫేమ్ అనేది ఫ్యాన్ బేస్ అనేది ముందుకెళ్తుంది. అట్ ది సేమ్ టైం పరిటాల రవీంద్ర గారికి ఒక వాళ్ళ పనిలో ఆయన ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ పెట్టినప్పుడు ఇట్స్ హాట్ టాపిక్ మాట్లాడుకోవడానికి. అది నిజం అబద్ధం అనేది పక్కన. సో రిమైనింగ్ అంతా డైల్యూట్ చేసి దీన్ని హైలైట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ అప్పట్లో. సో మీ ఇంటికి కూడా వచ్చినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు అనుకుంటా. అవునండి, వచ్చారు. సో ఏం చర్చించారు సార్ మీతో అప్పుడు? జనరల్ వాటర్ ఇష్యూస్ ఆ రోజు ఎందుకంటే అండి నాకు తెలిసి నాకు గుర్తుండి కౌలు రైతుల ఇష్యూ మీద ఆయన ఆ రోజు జిల్లాకు వచ్చింది. ఎందుకంటే కౌలు రైతులందరికీ ఆయన సపోర్ట్ చేస్తూ వాళ్ళందరికీ ఇది జరగాలి, న్యాయం జరగాలని దాని మీద ఇది. సో అట్ ది సేమ్ టైం దాని మీద ఆ కార్యక్రమంలో భాగంగానే అనంతపూర్ కూడా రావడం జరిగింది. అక్కడ కూడా చాలామందికి నలిసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఏదో ఆ రోజు డబ్బులు ఇచ్చేసి వస్తున్నప్పుడు టీకి వచ్చారు. టీకి వచ్చి కూర్చొని జనరల్గా మాట్లాడుతూ ఏంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ హంద్రీ నివాని ఫినిష్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా నీళ్లు తీసుకోవడము, నీళ్ళు ఇవ్వడము ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ఆ ఇష్యూ మీద హూ ఇస్ ద బెటర్ అంటే మనకు అక్కడి నుంచి మొదలవడము, పరిటాల సునీత గారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడంలో ఆయన మామ కృషి చేయడం ఇవన్నీ అవన్నీ తెలుసుకొని ఆయన రావడం జరిగింది. దాని మీద మాట్లాడడం జరిగింది. వాటర్ ఇష్యూస్ ఎట్లుంటున్నాయి, ఏంటి పరిస్థితి, ఈ కౌలు రైతుల ఇష్యూస్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, సో ఈ వాటర్ దీని నుంచి రైతుల్లో ఏ రకంగా ఇది అవుతారని. సో ట్రెమెండస్ నాలెడ్జ్ ఆయనకు కూడా దాని మీద పర్టికులర్ అవగాహన అండ్ క్లియర్ వ్యూ ఉంది దాని మీద ఏ రకంగా ముందుకెళ్ళాలనేది. సో అవన్నిటి గురించి కూడా ఆయన డిస్కస్ చేస్తూ జనరలైజ్డ్గా అందరూ మేమొకరాని కాదు అందరూ ఒపీనియన్ తీసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం జరుగుతోంది అనే దాని మీద క్లియర్ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వచ్చారు. సో ఇప్పుడు కూటమి 15 ఏళ్ళు స్ట్రాంగ్గా ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అండి. ఎవరు దాన్ని బ్రేక్ చేయలేరా? మీరు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసారు. మీరు కింద మీరు ఒప్పుకోకపోయినా క్యాడర్ మేము మాత్రం వదిలేదు లేదు. సో భవిష్యత్తు కోసం అనేది. సో ఇక్కడ కాల్ స్ట్రాంగ్గా ఉంది మాకు. జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మిమ్మల్ని బ్రేక్ చేయాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కదా. మరి జరుగుతుంటాయి రకరకాల వాళ్ళ క్యాడర్ని చేసుకోవడానికి ఇవన్నీ రూమర్స్ వంద ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం క్యాడర్కి కానీ బీజేపీ క్యాడర్కి కానీ జనసేన క్యాడర్కి కానీ మాకేదో లబ్ధి పొందడం కంటే లాస్ట్ టైం లబ్ధి పొందాలి ఎక్కువ అనేది. అంటే గ్రేటర్ కాజ్ కోసం మా వాళ్ళు సాక్రిఫైజెస్ కానీ అవసరమైతే సాక్రిఫైజెస్ చేయడానికి కూడా సిద్ధమైపోయారు. ఆర్థికంగా రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు. ఎందుకంటే జనసేన వచ్చిందంటే జనసేనలో క్యాడర్ మంచి పదవిలో లేకుంటే ఇంకోటి ఆర్థికంగా బలపడడం రకరకాలుగా వాళ్ళ ఆశలు ఉంటాయి.
తెలుగుదేశంలో అట్లా ఉంటే బీజేపీలో అట్లా జనరల్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అట్లా. కానీ ఇప్పుడు అందరూ కూడా వచ్చింది ఏంటంటే జనరల్గా ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. మనమంతా ఎటువంటి సాక్రిఫైస్ అయినా చేయాలి రాష్ట్రం ముందుకు నడవాలంటే అనే ఒక థాట్కి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల్లోనూ ఆ స్ట్రాంగ్ బిలీఫ్ అనేది వచ్చేసింది, ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు. సో ఎక్కడే కానీ ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినా చిన్న జరుగుతుంటాయి. అవును, పార్టీల పరంగా చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఎదురవుతా అంటే ఎదురు కాకుండా ఉండవు. నెలకోటి జరుగుద్ది, అది కామన్, అది జరుగుతా అంటే ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటుంది. జరిగినా కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇలాంటి ఇప్పుడు కొట్టుకోవాల్సిందే ఉంది అంతే కదా. వాస్తవంగా జనరల్గా చూసామంటే 3 పార్టీలు, విభిన్న పార్టీలు డిఫరెంట్ ఐడియాలజీస్తో బయటకు ఒకసారి జమ అయినప్పుడు అంత ఈజీగా, కొత్తగా పెళ్ళి ఇంట్లోకి వస్తేనే కొత్త కోడలకు కొత్త అల్లుడికి చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది 3 పార్టీలు కలిసి ఒక దాంట్లో ఉండాలంటే అంత ఈజీ కాదు. కానీ వాళ్ళ ఫైట్ కూడా వాళ్ళందరూ ఇది కూడా ఎలా ఉందంటే మనము మన మంచి మన బాగు అని పర్సనల్గా ఆలోచన చేయడం కంటే రాష్ట్రం యాజ్ అ యూనిట్గా మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతో వెనకబడిపోయింది రాష్ట్రం. ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 3 పార్టీలు కలిసి ఉండాలి అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నారు వాళ్ళంతా. సో ఇప్పుడు 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటే 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకి న్యాయం చేయటం కష్టమవుతుంది. సో దాని మీద క్లియర్గా ఉందా అధిష్టానం? న్యాయం చేయడం కష్టమనేం కాదన్న, లేట్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు జరిగేది రేపు జరగవచ్చు, లేదు ఎల్లుండి జరగవచ్చు. షేర్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. అది పథకాల రూపంలో ఏదైనా అంటే. సో పథకాలు అన్నప్పుడు జనరల్గా అందరికీ వచ్చేస్తాయి కాబట్టి దాని మీద పెద్ద ఇష్యూ లేదు. చిన్న ఉంటుంది, నా జరిగిందని ఇది జరిగిందని, అది కామన్. అది ఒకే పార్టీ ఉన్నా ఉంటాయి, 2 పార్టీలు కలిసినా ఉంటుంది. అది ఇప్పుడు 1% ఎక్కువ ఉండవచ్చు. కానీ ఎవ్రీ వన్ ఇస్ క్లియర్, ఆ విషయంలో క్లియర్. ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ రావడం అనేది అంత సులువుగా కాదు. మీరు అన్నట్టుగానే ఆ గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు అవన్నిటిని దాటుకొని అన్నిటినీ ఎదుర్కొని అన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఈ పార్టీ గవర్నమెంట్ తెచ్చుకున్నారు. మరి ఆ పరిస్థితులు రాకూడదు అనేది చాలా మందిలో ఉంది. అది క్యాడర్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. న్యూట్రల్ ప్రజల్లో కూడా గత 5 ఏళ్ళు పడిన సమస్యలు మేము మళ్ళీ పడకూడదు ఎప్పటికీ, మేము చూసిన ఇబ్బందులు మా పిల్లలు చూడకూడదు ఎప్పటికీ అనేది అయితే ఖచ్చితంగా అందరిలోనూ అది క్లియర్గా అనిపించేస్తుందండి రాష్ట్రంలో. చివరిగా శ్రీరామ్ గారు, మీరు ఏం చదువుకున్నారు? మీ ఎడ్యుకేషన్ కాలేజ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. నేను సింగపూర్లో చదువుకున్నా. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిప్లొమాస్ అవి చేసుకున్నాం. లాస్ట్లో రాజకీయాలకు వచ్చి ఇది చేసుకున్నాము. కానీ రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి అంటే 2013 ఆ టైంలో 12-13 టైంలో రావడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి పార్టీకి యాక్టివ్గా పనిచేసుకుంటూ నాకు చేతనైనంతలో దీంట్లో నేను పనిచేసుకుంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ, పార్టీ ఆదేశాలు కానీ, పార్టీ ఐడియాలజీని కానీ ఎక్కడ కింద పడుకోకుండా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడంగా చేసుకుంటాం. సరే, చివరిగా రాజకీయాల్లో మీ ప్రధానమైన లక్ష్యం ఏంటి? రాజకీయాల్లో ప్రధానమైన లక్ష్యం అంటే అండి, ఈరోజు ముఖ్యంగా మా ప్రాంత అభివృద్ధి అనేది మేము అంటే ఎట్లుంటుందంటే అండి, ఎదిగే కొద్దీ టార్గెట్స్ చేంజ్ అవుతుంటాయి. అవును, ఎదిగే కొద్దీ టార్గెట్స్. 10th రాసేటప్పుడు ఎట్లుంటుంది, 10th అయిపోతే చాలరా అనుకుంటాం. మంచి మార్కులతో 10th అయిపోవాలి, మంచి ఇంటర్లో మంచి కాలేజీలో, ఇంటర్ అయిపోయేటప్పటికి మంచి ఎంసెట్ ర్యాంక్ కొట్టాలి తర్వాత. సో ఆ పద్ధతిలో పోయినప్పుడు ఫస్ట్ ఈరోజు మేము రాజకీయాలు ఆలోచన చేస్తే ఏ రాజకీయ నాయకుడికైనా అదొక ఇది అనేది. సో ఇప్పుడు టార్గెట్ ఎండ్ ఆఫ్ ద డే పర్టికులర్ టార్గెట్ అనేది రాజకీయ నాయకుడు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే అన్లెస్ అంటే ఓన్లీ పదవుల గురించో, స్టేటస్ గురించో, డబ్బుల గురించో ఆలోచన చేశారు. జగన్ అయితే 1,00,000 కోట్లు కొట్టేయాలనేది ఆలోచన చేయొచ్చు, టార్గెట్ పెట్టుకోవచ్చు. మనం అట్లాంటివి పెట్టుకొని పోవడానికి ఆయనతో కంపారిజన్ కాదు. కానివ్వండి, మిగతా పార్టీలు ఆ రకంగా కాదు, ఏ రాజకీయ నాయకుడు ఆ రకంగా కాదు. సో మొట్టమొదటి ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేస్తాం. అయినంతవరకు దాన్ని డెవలప్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకు రాగలిగేంతవరకు, ఇంకా రాబోయే ఈ కాలంలో కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ ఈరోజు మా ముందున్నది ఏంటంటే క్యాడర్ని కాపాడుకోవడం, వాళ్ళకి ఏదైనా న్యాయం చేసుకొని వాళ్ళని నిలబెట్టుకోవడం. ఎందుకంటే కష్టకాలాల్లో మాతో పాటు కలిసి నడిచారు కాబట్టి వాళ్ళని నిలబెట్టుకోవడం అనేది ఈరోజు ఉంటుంది. సో మనకు వచ్చే కొద్దీ మనం చేసే కెపాసిటీ పెరిగే కొద్దీ మన ఛాలెంజెస్, థాట్స్, లేకుంటే మనకు రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ కూడా మనకు పెద్దగా అవుతుంటాయి. అది కూడా మేజర్గా డెవలప్మెంట్, ముఖ్యంగా మా వెనకబడిన రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేసే దాంట్లో. ఎందుకంటే ఈరోజు తీసుకున్న ఎజెండా కూడా తెలుగు కూటమి ప్రభుత్వము రాయలసీమ ప్రాంతాన్ని ఒక హార్టికల్చర్ హబ్గాను, ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలనుకుంటుంది.
అందులో మా వంతు సహకారం ఏదైనా ఉన్నా కానీ కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు పరిటాల శ్రీరామ్ గారు. మరిది చూశారు కదా, రాయలసీమలో ఫ్యాక్షన్ వాతావరణం లేదని, తాను ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయటం లేదని, అదేవిధంగా రానున్న 15 సంవత్సరాల్లో కూటమి బలంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తానని, రాయలసీమ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిటాల శ్రీరామ్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.